ఏపీ జాగ్రఫీ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ టాపిక్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ది భూమి అంతర్భాగం టాపిక్, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. ఫస్ట్ బిట్, భూమి అంతర్భాగాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ జియో ఫిజిక్స్ అంటారు. నెక్స్ట్ బిట్, భూమి భూమి వ్యాసార్థం సుమారు ఎంత అంటే 6300 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్, ప్రపంచంలో అత్యంత లోతైన మానవ నిర్మిత బోర్ హోల్ ఏది అంటే ఆన్సర్ కోలా సూపర్ డీప్ బోర్ హోల్, రష్యాలో ఉందన్నమాట. నెక్స్ట్ బిట్, కోలా సూపర్ డీప్ బోర్ హోల్ లోతు ఎంత అంటే సుమారు 12 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్, భూమి పైపొరను ఏ పండుతో పోల్చారు అంటే యాపిల్ పండుతో. నెక్స్ట్ బిట్, భూమి అంతర్భాగాన్ని తెలుసుకునే ఆధారాలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. నెక్స్ట్ బిట్, భూమి అంతర్భాగ అధ్యయనంలో ప్రత్యక్ష ఆధారాలను ఏమంటారు అంటే ఆన్సర్ డైరెక్ట్ సోర్సెస్ అంటారు. నెక్స్ట్ బిట్, భూమి అంతర్భాగ అధ్యయనంలో పరోక్ష ఆధారాలను ఏమంటారంటే ఆన్సర్ ఇండైరెక్ట్ సోర్సెస్ అంటారు. నెక్స్ట్ బిట్, గనుల తవ్వకం ఏ రకమైన ఆధారం అంటే ఆన్సర్ ప్రత్యక్ష ఆధారం. నెక్స్ట్ బిట్, ప్రపంచంలోని లోతైన బంగారు గనులు ఏ దేశంలో ఉన్నాయి అంటే ఆన్సర్ దక్షిణాఫ్రికా. నెక్స్ట్ బిట్, బంగారు గనుల సగటు లోతు ఎంతవరకు ఉంటుంది అంటే ఆన్సర్ సుమారు 3.4 to 4 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్, భూమిలోకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుదలను ఏమంటారు అంటే ఆన్సర్ జియోథర్మల్ గ్రేడియంట్ అంటారు. నెక్స్ట్ బిట్, సగటున ప్రతి ఎంత లోతుకు ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతుంది అంటే ఆన్సర్ సుమారు ప్రతి 32 మీటర్ల లోతుకు ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతుంది. నెక్స్ట్ బిట్, సముద్రాల కింద భూపటలం మందం ఎంత అంటే ఆన్సర్ సుమారు 5 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్, ఖండాల కింద భూపటలం మందం ఎంతవరకు ఉంటుంది అంటే ఆన్సర్ సుమారు 70 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్, డీప్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ ఏ ఆధారానికి ఉదాహరణ అంటే ఆన్సర్ ప్రత్యక్ష ఆధారం. నెక్స్ట్ బిట్, అగ్నిపర్వతాల నుంచి బయటకు వచ్చే కరిగిన పదార్థాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ మాగ్మా లేదా లావా. నెక్స్ట్ బిట్, అగ్నిపర్వతాలు భూమి లోపలి భాగానికి ఏమిగా పరిగణిస్తారు అంటే ఆన్సర్ కిటికీలుగా పరిగణిస్తారు. నెక్స్ట్ బిట్, మాగ్మా సాధారణంగా ఏ పొర నుండి వస్తుంది అంటే ఆన్సర్ మాంటిల్ పైభాగంలోని అస్థెనోస్పియర్ నుండి. నెక్స్ట్ బిట్, భూమి అంతర్భాగాన్ని తెలుసుకోవడానికి అత్యంత ముఖ్యమైన పరోక్ష ఆధారం ఏది ఆన్సర్ భూకంప తరంగాలు, సిస్మిక్ వేవ్స్ అనమాట. నెక్స్ట్ బిట్, భూమి కేంద్రం వద్ద ఉష్ణోగ్రత సుమారు ఎంత అంటే ఆన్సర్ 5000 నుంచి 6000 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ బిట్, భూమి కేంద్రంలో అధిక పీడనం వల్ల ఏ స్థితి ఏర్పడుతుంది అంటే ఆన్సర్ ఘనస్థితి. నెక్స్ట్ బిట్, భూమి అంతర్భాగంలోని లోహాలపై ప్రభావం చూపే ప్రధాన అంశాలు ఏమిటి ఆన్సర్ ఉష్ణోగ్రత మరియు పీడనం. నెక్స్ట్ బిట్, భూమి సగటు సాంద్రత ఎంత అంటే ఆన్సర్ 5.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనమాట. నెక్స్ట్ బిట్, భూపటలం సాంద్రత ఎంతవరకు ఉంటుంది అంటే ఆన్సర్ 2.723 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ బిట్, భూమి కేంద్రంలో సాంద్రత సుమారు ఎంత అంటే ఆన్సర్ 11 to 13 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ బిట్, భూమి కేంద్రంలో ప్రధానంగా ఉండే లోహాలేవి అంటే ఆన్సర్ ఇనుము మరియు నికెల్. నెక్స్ట్ బిట్, భూమి అంతర్భాగంలో ఇనుము ఉందని తెలుసుకోవడానికి ఏవి ఉపయోగించారు అంటే ఆన్సర్ ఉల్కలు అంటే మెట్రాయిడ్స్ అనమాట. నెక్స్ట్ బిట్, భూమి అంతర్భాగాన్ని అధ్యయనం చేసే పద్ధతిలో భూకంప తరంగాల అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ సిస్మాలజీ అంటారు. నెక్స్ట్ బిట్, భూమి అంతర్భాగంలో అతిపెద్ద పొర ఏది అంటే ఆన్సర్ మాంటిల్. నెక్స్ట్ బిట్, భూమి లోపలి కేంద్రాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ కోర్. నెక్స్ట్ బిట్, భూమి కోర్లో ప్రధానంగా ఉండే మూలకాలు ఇనుము, నికెల్. నెక్స్ట్ బిట్, భూమి లోపలి కేంద్రం ఏ స్థితిలో ఉంటుంది అంటే ఘన స్థితి. నెక్స్ట్ బిట్, భూమి బాహ్య కేంద్రం ఏ స్థితిలో ఉంటుంది అంటే ఆన్సర్ ద్రవ స్థితి. నెక్స్ట్ బిట్, భూమి అంతర్భాగ నిర్మాణాన్ని తెలుసుకోవడంలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం ఎలా ఉపయోగపడతాయి అంటే ఆన్సర్ పరోక్ష ఆధారాల విశ్లేషణ ద్వారా. నెక్స్ట్ టాపిక్, భూమి అంతర్భాగం, పరోక్ష ఆధారాలు, భూకంప తరంగాలు గురించి చూద్దాం. ఫస్ట్ బిట్, భూమి నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఉల్కలను ఎందుకు అధ్యయనం చేస్తారు అంటే ఆన్సర్ ఉల్కలు భూమి ఒకే ఆదిమ సౌర మేఘం నుండి ఏర్పడ్డాయి కాబట్టి. నెక్స్ట్ బిట్, ఉల్కల్లో ప్రధానంగా కనిపించే లోహాలు ఏవి అంటే ఇనుము, నికెల్. నెక్స్ట్ బిట్, భూమి కేంద్రంలో ఉన్న లోహాలను సూచించే ఉల్కల ఆధారాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ నికెల్ ఫెర్రస్ ఆధారం. నెక్స్ట్ బిట్, భూమి కేంద్రంలో ప్రధానంగా ఉండే మూలకాలు ఏవి అంటే ఆన్సర్ ఇనుము మరియు నికెల్. నెక్స్ట్ బిట్, భూమి అంతర్భాగ అధ్యయనంలో గురుత్వాకర్షణ మార్పులను ఏమంటారు అంటే ఆన్సర్ గ్రావిటీ అనామలీ. నెక్స్ట్ భూమి మీద గురుత్వాకర్షణ విలువ సగటున ఎంత అంటే 9.8
మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ బిట్, ధ్రువ ప్రాంతాల్లో గురుత్వాకర్షణ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే భూమి ఆకారం మరియు భ్రమణ ప్రభావం వల్ల. నెక్స్ట్ బిట్, గ్రావిటీ అనామలీలను కొలిచే పరికరం ఏది అంటే ఆన్సర్ గ్రావిటీ మీటర్. నెక్స్ట్ బిట్, భూమి లోపల అధిక సాంద్రత గల పదార్థాలను గుర్తించడానికి ఏ ఆధారం ఉపయోగపడుతుంది అంటే ఆన్సర్ గురుత్వాకర్షణ విచలనం. నెక్స్ట్ బిట్, భూమి ఒక పెద్ద అయస్కాంతంలో పనిచేయడానికి కారణమైన సిద్ధాంతం ఏది అంటే డైనమో థియరీ, అంటే డైనమో సిద్ధాంతం అనమాట. నెక్స్ట్ బిట్, భూమి అయస్కాంత క్షేత్రానికి ప్రధాన కారకం ఏమిటి అంటే బాహ్య కేంద్రంలోని ద్రవ ఇనుము కదలికలు. నెక్స్ట్ బిట్, భూమి బాహ్య కేంద్రం ఏ స్థితిలో ఉంటుంది ఆన్సర్ ద్రవ స్థితి. నెక్స్ట్ బిట్, భూమి అంతర్గత కేంద్రం ఏ స్థితిలో ఉంటుంది ఆన్సర్ ఘన స్థితి. నెక్స్ట్ బిట్, భూమి అయస్కాంత క్షేత్రం ఏర్పడడానికి కారణమైన ప్రక్రియ ఏది అంటే ద్రవలోహాల కదలికల వల్ల విద్యుత్ ప్రవాహాలు. నెక్స్ట్ బిట్, భూమి అంతర్భాగాన్ని తెలుసుకోవడానికి అత్యంత ముఖ్యమైన పరోక్ష ఆధారం ఏది ఆన్సర్ భూకంప తరంగాలు. నెక్స్ట్ సెస్మిక్ వేవ్స్. నెక్స్ట్ బిట్, భూకంప శాస్త్రాన్ని ఏమంటారు అంటే సిస్మాలజీ. నెక్స్ట్ బిట్, భూకంప తరంగాల్లో ప్రధాన రకాలు ఏవి అంటే పి తరంగాలు మరియు ఎస్ తరంగాలు. నెక్స్ట్ బిట్, పి తరంగాల పూర్తి పేరు ఏమిటంటే ప్రైమరీ తరంగాలు. నెక్స్ట్ ఎస్ తరంగాల పూర్తి పేరు ఏమిటంటే సెకండరీ తరంగాలు. నెక్స్ట్ బిట్, పి తరంగాలు ఏ పదార్థాల్లో ప్రయాణించగలవు అంటే ఘన ద్రవ వాయు పదార్థాల్లో. నెక్స్ట్ బిట్, పి తరంగాలు వేగం ఎంత అంటే సుమారు 8 నుంచి 13 కిలోమీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ బిట్, ముందుగా సిస్మోగ్రాఫ్లో నమోదయ్యే తరంగాలు ఏవి అంటే పి తరంగాలు. నెక్స్ట్ బిట్, ఎస్ తరంగాలు ఏ పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి అంటే ఘన పదార్థాల్లో మాత్రమే. నెక్స్ట్ బిట్, ఎస్ తరంగాలు ద్రవ్యంలో ఎందుకు ప్రయాణించలేవు అంటే ఆన్సర్ ద్రవాల్లో షియర్ బలం ఉండదు. ఉండదన్నమాట. నెక్స్ట్ భూమి బాహ్య కేంద్రం ద్రవ స్థితిలో ఉందని నిరూపించినది ఏవి అంటే ఎస్ తరంగాల షాడో జోన్స్. నెక్స్ట్ బిట్, ఎస్ తరంగాలు కనిపించని ప్రాంతాలను ఏమంటారు అంటే ఆన్సర్ నీడ మండలాలు అంటే షాడో జోన్స్ అంటారు. నెక్స్ట్ బిట్, భూమి బాహ్య కేంద్రం ప్రారంభమయ్యే లోతు ఎంత అంటే సుమారు 2900 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్, భూమి అంతర్భాగంలో సాంద్రత మార్పులను గుర్తించేది ఏ తరంగం అంటే పి తరంగం. నెక్స్ట్ బిట్, భూమి పొరలను విభజించడానికి ఉపయోగించిన ప్రధాన ఆధారం ఏది అంటే ఆన్సర్ సిస్మిక్ తరంగాల వేగ మార్పులు. నెక్స్ట్ బిట్, భూమి ప్రధాన పొరలు ఎన్ని అంటే ఆన్సర్ 3. అవేంటంటే క్రస్ట్, మాంటిల్, కోర్. నెక్స్ట్ బిట్, భూమి పై పొరను ఏమంటారంటే క్రస్ట్ అంటారు. నెక్స్ట్ బిట్, క్రస్ట్ మరియు మాంటిల్ మధ్య సరిహద్దు ఏమిటి అంటే ఆన్సర్ మోహో డిస్కంటిన్యూటీ అన్నమాట. నెక్స్ట్ బిట్, మాంటిల్ లోతు ఎంతవరకు ఉంటుందంటే సుమారు 2900 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్, మాంటిల్ మరియు కోర్ మధ్య సరిహద్దు ఏమిటంటే ఆన్సర్ గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ బిట్, కోర్లో ఉన్న 2 భాగాలు ఏవి అంటే ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్. నెక్స్ట్ బిట్, భూమి మొత్తం నిర్మాణాన్ని తెలుసుకోవడంలో భూకంపాలు ఎందుకు ముఖ్యమైనవి అంటే ఆన్సర్ అవి అంతర్భాగం గుండా ప్రయాణించే తరంగ సమాచారాన్ని అందిస్తాయి. నెక్స్ట్ టాపిక్, భూమి అంతర్భాగం రసాయన వర్గీకరణ. ఈ టాపిక్ను చూద్దాం. భూమి అంతర్భాగాన్ని రసాయన కూర్పు ఆధారంగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరంటే ఆన్సర్ ఎడ్వర్డ్ స్వెస్. నెక్స్ట్ బిట్, ఎడ్వర్డ్ స్వెస్ సిద్ధాంతం ప్రకారం లోతుకి వెళ్తే ఏమి పెరుగుతుంది అంటే ఆన్సర్ సాంద్రత. నెక్స్ట్ బిట్, భూమి రసాయన వర్గీకరణలో మొదటి పొర పేరు ఏమిటి అంటే సియాల్. నెక్స్ట్ బిట్, సియాల్ అనే పదం ఏ మూలకాల నుండి వచ్చింది అంటే ఆన్సర్ సిలికా ప్లస్ అల్యూమినియం. నెక్స్ట్ బిట్, సియాల్ పొర ప్రధానంగా ఏ శిలతో ఏర్పడుతుంది అంటే ఆన్సర్ గ్రానైట్. నెక్స్ట్ బిట్, సియాల్ పొర సాంద్రత ఎంత అంటే 2.7 to 2.9 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ బిట్, సియాల్ పొర ప్రధానంగా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఖండాల క్రస్ట్లో. నెక్స్ట్ బిట్, ఖండాలు ప్రధానంగా ఏ పొరపై ఏర్పడ్డాయి అంటే ఆన్సర్ సియాల్ పొరపై. నెక్స్ట్ బిట్, సియాల్ పొరను ఏ వస్తువుతో పోల్చవచ్చు అంటే ఆన్సర్ నీటిపై తేలే మంచు కొండ ఐస్బర్గ్. నెక్స్ట్ బిట్, భూమి రసాయన వర్గీకరణలో 2వ పొర పేరు ఏమిటి అంటే సీమ. నెక్స్ట్ బిట్, సీమ అనే పదం ఏ మూలకాల నుండి వచ్చింది అంటే సిలికా ప్లస్ మెగ్నీషియం. నెక్స్ట్ బిట్, సీమ పొర ప్రధానంగా ఏ శిలతో ఏర్పడుతుంది అంటే ఆన్సర్ బసాల్ట్. నెక్స్ట్ బిట్, సీమ పొర సాంద్రత ఎంత అంటే 2.9 to 4.7 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ బిట్, సముద్ర అడుగు భాగం ప్రధానంగా ఏ పొరతో ఏర్పడింది అంటే ఆన్సర్ సీమ పొర. నెక్స్ట్ బిట్, సముద్ర క్రస్ట్లో ప్రధానంగా కనిపించే శిల ఏది అంటే ఆన్సర్ బసాల్ట్. నెక్స్ట్ బిట్, గ్రానైట్ మరియు బసాల్ట్లో ఏది ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది అంటే ఆన్సర్ బసాల్ట్. నెక్స్ట్ బిట్, సముద్రాలు బేసిన్లలో ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆన్సర్ బరువైన బసాల్ట్ క్రస్ట్ కిందకి కుంగడం. నెక్స్ట్ బిట్, భారీ పదార్థం కిందకి కృంగే ప్రక్రియను ఏమంటారంటే
సబ్సిడెన్స్ ఏమంటారు? సబ్సిడెన్స్ అంటారు. నెక్స్ట్ బిట్ తేలికైన ఖండ క్రస్ట్ మరియు బరువైన సముద్ర క్రస్ట్ మధ్య తేడాకు కారణం ఏమిటి అంటే ఆన్సర్ సాంద్రత తేడా. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతాల నుండి వచ్చే లావాకు ప్రధాన మూలం ఏ పొర అంటే సీమా పొర. నెక్స్ట్ బిట్ లావా ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే అధిక వేడి వల్ల శిలలు కరిగిపోవడం అన్నమాట. నెక్స్ట్ బిట్ భూమి రసాయన వర్గీకరణలో 3వ మరియు లోపలి పొర ఏది అంటే ఆన్సర్ కోర్. నెక్స్ట్ బిట్ కోర్లో ప్రధానంగా ఉండే మూలకాలు ఏవి అంటే ఇనుము మరియు నికెల్. నెక్స్ట్ బిట్ సీమా కోర్ వర్గీకరణలో ఏ ఆధారంపై జరిగింది? వర్గీకరణ ఏ ఆధారంపై జరిగింది అంటే ఆన్సర్ రసాయన కూర్పు ఆధారంగా. నెక్స్ట్ బిట్ భూమి పొరలను ఉల్లిపాయతో పోల్చడానికి కారణం ఏమిటి అంటే ఆన్సర్ పొరలుగా నిర్మాణం ఉండటం వల్ల. నెక్స్ట్ బిట్ ఖండ క్రస్ట్లో ఎక్కువగా కనిపించే తేలికైన మూలకం ఏదంటే ఆన్సర్ అల్యూమినియం. నెక్స్ట్ బిట్ సముద్ర క్రస్ట్లో ఎక్కువగా ఉండే లోహ మూలకం ఏదంటే ఆన్సర్ మెగ్నీషియం. నెక్స్ట్ బిట్ బసాల్ట్ గ్రానైట్ కంటే ఎందుకు బరువుగా ఉంటుంది అంటే ఆన్సర్ ఎక్కువ సాంద్రత గల ఖనిజాలు ఉండటం వల్ల. నెక్స్ట్ బిట్ భూమి పైభాగంలో తేలికైన పొర ఏది అంటే ఆన్సర్ సియాల్. నెక్స్ట్ బిట్ భూమి అంతర్భాగంలో అత్యంత సాంద్రత గల భాగం ఏది అంటే ఆన్సర్ కోర్. నెక్స్ట్ టాపిక్ భూమి యాంత్రిక పొరలు టాపిక్లోని బిట్స్ చూద్దాం. మెకానికల్ లేయర్స్ అన్నమాట. ఫస్ట్ బిట్ భూమి రసాయన కూర్పు ఆధారంగా వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరంటే ఎడ్వర్డ్ స్వైస్. నెక్స్ట్ బిట్ భూమి కేంద్రంలో ప్రధానంగా ఉండే లోహాలు ఏవి అంటే ఇనుము నికెల్. నెక్స్ట్ బిట్ ఇనుము నికెల్ మిశ్రమాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ నిఫే అంటారు. నెక్స్ట్ బిట్ కోర్ సాంద్రత సుమారుగా ఎంత ఉంటుందంటే 11 to 13 grams/cm³ ఉంటుంది. నెక్స్ట్ బిట్ భూమి అయస్కాంత క్షేత్రానికి ప్రధాన కారణం ఏమిటంటే ఆన్సర్ ద్రవ స్థితిలో ఉన్న బాహ్య కేంద్రంలోని ఇనుము కదలికలు. నెక్స్ట్ బిట్ భూమి యాంత్రిక పొరలను అధ్యయనం చేయడంలో ప్రధాన ఆధారం ఏది అంటే సిస్మాలజీ భూకంప తరంగాలు. నెక్స్ట్ బిట్ భూమిని యాంత్రిక లక్షణాల ఆధారంగా ఎన్ని పొరలుగా విభజించారంటే 5 పొరలు. నెక్స్ట్ బిట్ భూమి యాంత్రిక పొరలలో మొదటి పొర ఏదంటే లిథోస్పియర్. నెక్స్ట్ బిట్ లిథోస్పియర్ ఏ భాగాలతో ఏర్పడుతుంది అంటే ఆన్సర్ క్రస్ట్ ప్లస్ ఎగువ మాంటిల్ పై భాగం. నెక్స్ట్ బిట్ లిథోస్పియర్ మందం ఎంతవరకు ఉంటుంది అంటే ఆన్సర్ సుమారు 100 కిలోమీటర్ అంటే కొన్ని చోట్ల 200 కిలోమీటర్ వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ బిట్ లిథోస్పియర్ ఏ స్థితిలో ఉంటుంది అంటే ఆన్సర్ ఘన స్థితి సాలిడ్. నెక్స్ట్ బిట్ టెక్టానిక్ ప్లేట్లు ఏ పొరలో ఉంటాయి అంటే ఆన్సర్ లిథోస్పియర్. నెక్స్ట్ బిట్ భూకంపాలు మరియు ప్లేట్ కదలికలకు సంబంధించిన పొర ఏదంటే లిథోస్పియర్. నెక్స్ట్ బిట్ లిథోస్పియర్ కింద ఉన్న పొర ఏదంటే ఆస్థెనోస్పియర్. నెక్స్ట్ బిట్ ఆస్థెనోస్పియర్ లోతు ఎంతవరకు ఉంటుందంటే సుమారు 100 నుంచి 400 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ ఆస్థెనోస్పియర్ స్థితి ఎలా ఉంటుందంటే పాక్షిక ద్రవ లేదా ప్లాస్టిక్ స్థితి. నెక్స్ట్ బిట్ ఆస్థెనోస్పియర్ పూర్తిగా ద్రవంగా ఎందుకు ఉండదు అంటే అధిక పీడనం వల్ల. నెక్స్ట్ బిట్ టెక్టోనిక్ ప్లేట్ల కదలికకు సహకరించే పొర ఏది అంటే ఆన్సర్ ఆస్థెనోస్పియర్. నెక్స్ట్ బిట్ యాంత్రిక పొరల్లో 3వ పొర ఏదంటే మెసోస్పియర్ అనమాట. మెసోస్పియర్. నెక్స్ట్ బిట్ మెసోస్పియర్ లోతు ఎంత అంటే 400 to 2900 కిలోమీటర్స్. నెక్స్ట్ బిట్ మెసోస్పియర్ ఏ స్థితిలో ఉంటుందంటే ఘన స్థితి. నెక్స్ట్ బిట్ మెసోస్పియర్ ఘనంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే అధిక పీడనం. నెక్స్ట్ బిట్ బాహ్య కేంద్రం అంటే ఔటర్ కోర్ లోతు ఎంత అంటే 2900 నుంచి 5150 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ బాహ్య కేంద్రం ఏ స్థితిలో ఉంటుంది అంటే ఆన్సర్ ద్రవ స్థితి. నెక్స్ట్ బిట్ బాహ్య కేంద్రంలో ప్రధానంగా ఏ పదార్థాలు ఉంటాయంటే ద్రవ ఇనుము నికెల్ అనమాట. నెక్స్ట్ ఎస్ తరంగాలు బాహ్య కేంద్రంలో ఎందుకు ప్రయాణించవు అంటే అవి ద్రవ పదార్థాల్లో ప్రయాణించలేవు కాబట్టి. నెక్స్ట్ బిట్ ఎస్ తరంగాల గైర్హాజరును ఏ విషయానికి సాక్ష్యంగా భావిస్తారు అంటే అసలు బాహ్య కేంద్రం ద్రవ స్థితిలో ఉందని. నెక్స్ట్ బిట్ బాహ్య కేంద్రం ద్రవ స్థితిని నిరూపించిన శాస్త్రీయ ఆధారం ఏది అంటే ఆన్సర్ ఎస్ వేవ్ షాడో జోన్. నెక్స్ట్ బిట్ భూమి డైనమో ప్రభావం ఎక్కడ జరుగుతుంది అంటే ఆన్సర్ ద్రవ బాహ్య కేంద్రంలో. నెక్స్ట్ బిట్ భూమి అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించే ప్రక్రియ ఏది అంటే ఆన్సర్ జియోడైనమో ప్రభావం. నెక్స్ట్ బిట్ జియోడైనమో ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు భూమి అయస్కాంత క్షేత్రం మనల్ని దేని నుండి రక్షిస్తుంది అంటే సౌర వికిరణాల నుండి రక్షిస్తుంది. నెక్స్ట్ బిట్ ఇన్నర్ కోర్ లోతు ఎంత అంటే 5150 నుంచి 6371 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ ఇన్నర్ కోర్ ఏ స్థితిలో ఉంటుంది అంటే ఘన స్థితి. నెక్స్ట్ బిట్ 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ ఇన్నర్ కోర్ ఘనంగా ఉండటానికి కారణం ఏమిటి అంటే ఆన్సర్ అత్యధిక పీడనం. నెక్స్ట్ బిట్ భూమి కేంద్ర ఉష్ణోగ్రత సుమారు ఎంత అంటే ఆన్సర్ 6000 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ బిట్ ఇన్నర్ కోర్లో ప్రధానంగా ఏ లోహాలు ఉంటాయి అంటే ఆన్సర్ ఇనుము మరియు నికెల్. నెక్స్ట్ బిట్ పి తరంగాలు
ఏ పదార్థాల్లో ప్రయాణించగలవు అంటే ఆన్సర్ ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో. నెక్స్ట్ ఎస్ తరంగాలు అంటే ఎస్ తరంగాలు ఏ పదార్థాల్లో ప్రయాణిస్తాయంటే ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి. నెక్స్ట్ భూమి అంతర్భాగాన్ని అర్థం చేసుకోవడంలో అత్యంత ముఖ్యమైన సహజ ఎక్స్రే ఏదంటే సిస్మిక్ తరంగాలు. నెక్స్ట్ భూమి లోపలి నిర్మాణం తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రధాన సూత్రం ఏది అంటే అసలు తరంగాల వేగం, దిశ మార్పుల అధ్యయనం. నెక్స్ట్ టాపిక్ భూమి అంతర్భాగం, డిస్కంటిన్యూటీస్ అండ్ సిస్మిక్ ఆధారాలు టాపిక్లో బిట్టి చూద్దాం. భూమి పొరల మధ్య సరిహద్దులను ఏమంటారు అంటే డిస్కంటిన్యూటీస్ అంటారు. నెక్స్ట్ డిస్కంటిన్యూటీస్ గుర్తించడానికి ప్రధానంగా ఏ ఆధారం ఉపయోగిస్తారు అంటే అసలు సిస్మిక్ తరంగాల వేగ మార్పులు. నెక్స్ట్ సిస్మిక్ తరంగాల వేగం ఎందుకు మారుతుంది అంటే అసలు సాంద్రత లేదా భౌతిక స్థితి మారడం వల్ల. నెక్స్ట్ భూమిలో ప్రధాన డిస్కంటిన్యూటీస్ ఎన్ని అంటే 5. నెక్స్ట్ క్రస్ట్లోని పైభాగం మరియు కింది భాగం మధ్య ఉండే సరిహద్దు ఏది అంటే ఆన్సర్ కాన్రాడ్ డిస్కంటిన్యూడ్. ఏంటిది కాన్రాడ్ డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ కాన్రాడ్ డిస్కంటిన్యూటీ ఏ పొరల మధ్య ఉంటుంది అంటే ఎగువ క్రస్ట్ మరియు దిగువ క్రస్ట్ మధ్య. నెక్స్ట్ క్రస్ట్ మరియు మాంటిల్ మధ్య సరిహద్దు పేరు ఏమిటంటే మొహోరోవిసిక్ డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ మొహో డిస్కంటిన్యూటీని సంక్షిప్తంగా ఏమంటారంటే మోహో అంటారు. నెక్స్ట్ మోహో డిస్కంటిన్యూటీని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే ఆండ్రిజా మొహోరోవిసిక్. ఆండ్రిజా మొహోరోవిసిక్. నెక్స్ట్ సముద్రాల కింద మొహో లోతు ఎంత ఉంటుందంటే సుమారు 8 కిలోమీటర్లు. నెక్స్ట్ ఖండాల కింద మొహో లోతు ఎంత ఉంటుందంటే సుమారు 32 నుంచి 70 కిలోమీటర్లు. నెక్స్ట్ పర్వతాల కింద క్రస్ట్ మందంగా ఉండడానికి కారణం ఏంటంటే ఐసోస్టాసీ. నెక్స్ట్ ఐసోస్టాసీని ఏ ఉదాహరణతో పోలుస్తారు అంటే నీటిలో తేలే మంచు కొండ. నెక్స్ట్ ఎత్తైన పర్వతాలకు ఉండే లోతైన భాగాన్ని ఏమంటారంటే రూట్స్ అంటారు. నెక్స్ట్ మాంటిల్లోని పై మరియు కింద భాగాల మధ్య సరిహద్దు ఏమిటి అంటే ఆన్సర్ ఏది అంటే రెపిటీ డిస్కంటిన్యూటీ. ఏంటది రెపిటీ డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ రెపిటీ డిస్కంటిన్యూటీ ఎక్కడ ఉంటుందంటే ఎగువ మాంటిల్ మరియు దిగువ మాంటిల్ మధ్య. నెక్స్ట్ మాంటిల్ మరియు బాహ్య కేంద్రం మధ్య సరిహద్దు ఏది అంటే ఆన్సర్ గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ లోతు ఎంత అంటే సుమారు 2900 కిలోమీటర్లు. నెక్స్ట్ గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ వద్ద ఏమి మారుతుంది అంటే ఆన్సర్ ఘన మాంటిల్ నుండి ద్రవ బాహ్య కేంద్రం ప్రారంభమవుతుంది. నెక్స్ట్ గూటెన్బర్గ్ సరిహద్దు వద్ద ఎస్ తరంగాలకు ఏమవుతుంది అంటే ఆన్సర్ అవి ఆగిపోతాయి. నెక్స్ట్ ఎస్ తరంగాలు ఆగిపోవడం ఏ విషయాన్ని నిరూపిస్తుంది అంటే ఆన్సర్ బాహ్య కేంద్రం ద్రవ స్థితిలో ఉందని. నెక్స్ట్ గూటెన్బర్గ్ వద్ద పి తరంగాల వేగం ఎలా మారుతుంది అంటే ఆన్సర్ తగ్గుతుంది. నెక్స్ట్ ద్రవంలో పి తరంగాల వేగం ఎందుకు తగ్గుతుంది అంటే ఆన్సర్ ద్రవ సాంద్రత మరియు స్థితి మార్పు వల్ల. నెక్స్ట్ బాహ్య కేంద్రం మరియు అంతర్గత కేంద్రం మధ్య సరిహద్దు ఏది అంటే ఆన్సర్ లెహ్మాన్ డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ లెహ్మాన్ డిస్కంటిన్యూటీ ఎక్కడ ఉంటుంది అంటే ఆన్సర్ ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్ మధ్య. నెక్స్ట్ లెహ్మాన్ డిస్కంటిన్యూటీ వద్ద పి తరంగాలకు ఏమవుతుంది అంటే ఆన్సర్ వేగం పెరుగుతుంది. నెక్స్ట్ పి తరంగాల వేగం పెరగడానికి కారణం ఏమిటి అంటే ఆన్సర్ ద్రవం నుండి ఘన స్థితిలోకి ప్రవేశించడం. నెక్స్ట్ భూమి అంతర్భాగాన్ని మ్యాప్ చేయడంలో ప్రధాన సాధనం ఏది అంటే ఆన్సర్ సిస్మిక్ తరంగాల విశ్లేషణ. నెక్స్ట్ భూమి అయస్కాంత క్షేత్రానికి కారణమైన ప్రక్రియ ఏది అంటే ఆన్సర్ జియోడైనమో ప్రభావం. నెక్స్ట్ జియోడైనమో ప్రభావం ఎక్కడ జరుగుతుంది అంటే ఆన్సర్ ద్రవ ఔటర్ కోర్లో. నెక్స్ట్ భూమి అయస్కాంత క్షేత్రం మనల్ని దేని నుండి రక్షిస్తుంది అంటే ఆన్సర్ సౌర గాలులు మరియు కాస్మిక్ రేడియేషన్ నుండి. నెక్స్ట్ భూమి అయస్కాంత క్షేత్రం లేకపోతే ఏ గ్రహంతో పోలిక వస్తుంది అంటే ఆన్సర్ మార్స్ గ్రహం. నెక్స్ట్ భూమి లోపలి నిర్మాణాన్ని తెలుసుకోవడంలో ప్రధాన సహజ స్కానర్ ఏది అంటే ఆన్సర్ భూకంప తరంగాలు. నెక్స్ట్ అంటే సిస్మిక్ వేవ్స్. నెక్స్ట్ భూమి లోపలి పొరల మార్పులను గుర్తించేది ఏ లక్షణం అంటే తరంగాల వేగ మార్పు. నెక్స్ట్ భూమి అంతర్భాగ అధ్యయనం ద్వారా తెలుసుకునే ప్రక్రియలు ఏవి అంటే ఆన్సర్ భూకంపాలు, అగ్నిపర్వతాలు, ప్లేట్ టెక్టానిక్స్. ఏంటది ప్లేట్ టెక్టానిక్స్. కంప్లీట్.